ఇది మెయిన్ పాయింట్. 6వ లగ్నానికి ఏకాదశం నందు స్వక్షేత్ర మిత్ర గ్రహాలు ఉన్నట్టయితే ఆ దశలందు వారికి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేస్తూ ఉంటాయి. 6వ లగ్నానికి ఏకాదశ స్థానంతో ఉన్న గ్రహానికి ఆ స్థానము నీచ స్థానమైనట్టయితే, 6వ లగ్నానికి ఏకాదశ స్థానంలో ఉన్న గ్రహం ఉందనుకోండి, ఆ గ్రహం ఆ స్థానం నీచ స్థానం అనుకోండి, ఆ స్థానంలో ఉన్న గ్రహ దశలందు ఆదాయ వ్యయాలు మొత్తం కూడా సమానంగా ఉంటాయి. ఏకాదశ స్థానం అనేది మనకి అది ముఖ్యంగా చెప్పబడుతుంది. అసలు ఏకాదశ స్థానంలో మనకి సంబంధం లేదు 6వ లగ్నానికి, కానీ ఏకాదశ స్థానంలో 6వ లగ్నం ఒక మెయిన్ బేస్ గా చెప్పబడుతూ ఉంటుంది. 6వ లగ్నానికి ఏకాదశ నందు ముఖ్యంగా స్వక్షేత్ర మిత్రక్షేత్ర గ్రహాలు ఉన్నట్టయితే దశలందు ఆ దశలు వచ్చినటువంటి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేస్తాయి. 6వ లగ్నానికి ఏకాదశ స్థానంలో గ్రహానికి ఆ స్థానం నీచ స్థానం ఏందనుకోండి, ఆ స్థాన గ్రహ దశలు వచ్చినప్పుడు ఆదాయ వ్యయాలు సమానంగా చూస్తూ ఉంటాయి. కొన్ని జాతకాలు మనం గమనిస్తూ ఉంటాం, ఆ దశ వాడికి యోగ దశ అయినప్పటికీ వాడు కొద్దిగా ఆదాయ మార్గాలు సమానంగా ఉండవు, ఆదాయం విషయంలో ఖర్చు సమానంగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటది. 6వ లగ్నానికి ఏకాదశ స్థానంలో మనకి అంటే 11వ స్థానంలో రవి గాని శుక్రుడు గాని రాహు గాని ఉన్నట్టయితే రాజు వలన ఐశ్వర్య ప్రాప్తిని కలగజేస్తాడు. కాబట్టి 6వ లగ్నానికి ఏకాదశ స్థానం 11వ స్థానం రవి గాని శుక్రుడు గాని రాహు మనకి ఉన్నట్టయితే అది ఐశ్వర్య ప్రాప్తికి కారకుడవుతాడు. ఏకాదశం 6వ లగ్నానికి ఏకాదశం అనేది 6వ లగ్నానికి మనకి రవి గాని శుక్రుడు గాని రాహు గాని ఉన్నట్టయితే చంద్రుడి నుంచి విశేషమైనటువంటి దృష్టి కలిగింది అనుకోండి, చంద్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, ఇంకా ఐశ్వర్యమైన ప్రాప్తిని కలగజేస్తూ ఉంటాడు. ఏకాదశము 6వ లగ్నానికి రవి గాని శుక్రుడు గాని రాహు గాని ఉన్నట్టయితే మనకి చంద్రుడి విశేష దృష్టి కలిగి ఉన్నట్టయితే ఏకాదశ స్థానానికి అది మంచి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేసేటువంటి అవకాశం అని ఉంటూ ఉంటుంది. లగ్నానికి ద్వితీయ ద్వాదశ స్థానాల యందు పాపగ్రహాలు సమానంగా ఉండేటువంటి జాతకుడికి ఆయా గ్రహ అంతర్దశల్లో లగ్నము ద్వితీయము ద్వాదశము అంటే 1, 2, 12 ఈ స్థానాల యందు పాపగ్రహాలు సమానంగా ఉండేటువంటి జాతకునికి ఆ గ్రహ అంతర్దశలలో బంధనం అనేది కలగజేస్తూ ఉంటాడు. లగ్నానికి ద్వితీయ ద్వాదశ అంటే 2, 12 స్థానాధిపతులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానాధిపతులు వాళ్ళ యొక్క అంతర్దశలలో ఆ దశాశిష్టంలో అంతర్దశలు వస్తాయి, ఆ సంబంధించిన అంతర్దశలలో కొద్దిగా బంధనాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర శోధనలో ముఖ్యంగా జన్మ లగ్నం 6వ లగ్నం కారలగ్నము కారక లగ్నము జ్యోతిష్ శాస్త్రాల్లో పరిశోధనలో మనకి జన్మ లగ్నం ఉంది, 6వ లగ్నం ఉంది, కారక లగ్నం అనేది ఉంది. జన్మ లగ్నం అంటే రాశి చక్రంలో, 6వ లగ్నం అంటే 6వ చక్రంలో, కారక లగ్నం అంటే కారక చక్రంలో. ఈ విధంగా మనకి ఏదైనా సరే ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది మొత్తం కూడా మనకి ఏంటంటే 6వ లగ్నం. 6వ స్థానం 8వ స్థానం 12వ స్థానాధిపతులు, 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి 12వ స్థానాధిపతులు ఒకరు పరివర్తన మాత్రమే ఉంటే రాజయోగంగా చెప్పబడుతూ ఉంటుంది. 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి 12వ స్థానాధిపతులు మనకి 6వ లగ్నంలో మారకాధిపతులు అయినట్టయితే అంటే 6వ స్థానానికి 8వ స్థానంలో కూర్చోడం, 8వ స్థానానికి 6వ స్థానంలో కూర్చోడం, లేదా 6వ స్థానానికి 12వ స్థానంలో కూర్చోడం, 12వ స్థానానికి 6వ స్థానంలో కూర్చోడం, లేదా 6, 8, 12 స్థానాధిపతి పరివర్తనం జరిగినట్టయితే ఆ చక్రం అనేది రాజయోగంగా చెప్పబడుతుంది. ఆ రాజయోగం కూడా ఆ స్థానాధిపతులు ఎవరైతే పరివర్తన చెందారో ఆ పరివర్తన చెందినటువంటి దశాధిపతులు వచ్చినప్పుడు మాత్రమే ఆ సమయంలో మాత్రం మనకి రాజయోగాన్ని కలగజేస్తాడనేది కూడా పార్ట్ ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా మనకి ఏంటంటే ఏ చక్రంలోనైనా సరే, ఏ జాత చక్రంలోనైనా సరే, ఏ భావాన్ని మనము పరిశోధన చేయటం అనేది ఆ భావాధిపతి అనేవాడు నీచంలో ఉన్నా కానీ, కుజుడితో కలిసి ఉన్నా కానీ,
అదేవిధంగా అది పరాజితం పొందినప్పుడు కానీ, లేదా కుజుడు వక్రంలో ఉన్నప్పుడు కానీ, శత్రుక్షేత్రం ఉండడం కానీ, పాపగ్రహాల వీక్షణలో ఉండటం కానీ, పాపగ్రహతి కలయికలో ఉన్నప్పుడు కానీ, లేదా వారి చేత ఆక్రమించబడటం కానీ, వక్రంలో ఉండటం కానీ, వికాలావస్థలో ఉండటం కానీ, అస్తమయం అవటం పొందడం కానీ, భావం అంచెలో ఉండటం కానీ, అంటే ఈ భావం చివరిలో లాస్ట్ డిగ్రీస్ లో ఉండటం కానీ, 6, 8, 12 స్థానాధిపతితో కలయిక ఉండడం కానీ, ఆ స్థానంలో ఉండటం కానీ, 6, 8, 12 స్థానాల్లో ఉండటం కానీ ఆ భావానికి అది మంచిది కాదని చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ భావాధిపతిని మీరు పరిశీలన చేసేటప్పుడు ఆ భావాధిపతి నీచంలో కానీ, నెక్స్ట్ కుజుడితో పాటు కూడా కలిసి ఉండి పరాజితులు అయినప్పుడు కానీ, లేదా కుజుడికి వెనక ఉండడం కానీ, శత్రుక్షేత్రం ఉండటం కానీ, పాపగ్రహాల వీక్షణం కానీ, యతి కలయిక ఉండటం కానీ, వారి చేత ఆక్రమించబడటం కానీ, వక్రం కానీ, వికాల అవస్థ కానీ, అస్తమయం కానీ పొందడం కానీ, భావ అంచెల్లో ఉండడం కానీ, 6, 8, 12 స్థానాల్లో అధిపతులతో కలయిక చేయడం కానీ, లేదా 6, 8, 12 స్థానాధిపతితో కలయికతోని ఆ స్థానంలో ఉండటం కానీ చేసినట్టయితే అది కొద్దిగా మనకి నష్టకారుగా మారే అవకాశం మీకు చూపిస్తుంది. ఇది ప్రతి భావం విషయంలో మనము శోధించాలి. అందుకనే 6వ లగ్నం అని పెద్ద చాప్టర్ గా చెప్పబడుతూ ఉంటుంది. మంచి యోగమైనా సరే, చెడు యోగమైనా సరే, దాన్ని ఇస్తున్నటువంటి గ్రహము బలవంతమైనటువంటి గ్రహం అయితే యోగాన్ని ఇస్తుంది. మంచి గ్రహం యోగం ఇచ్చేటువంటి గ్రహం బలవంతమైన గ్రహం అయితే మంచి ఫలితాన్ని అధికంగా ఇస్తూ ఉంటుంది. కానీ మంచి యోగకరమైనటువంటి గ్రహం మంచి యోగాన్ని ఇస్తుంది. చెడు యోగం ఉన్నటువంటి గ్రహం అనేది ఏది ఉన్నట్టయితే, చెడు గ్రహంలో ఉన్నట్టయితే ఎక్కువ చెడు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దశలో కానీ, అంతర్దశ నడుస్తున్నప్పుడు కానీ. చెడు ఇచ్చేటువంటి గ్రహము బలవంతుడుగా అయినట్టయితే అది చెడు ఎక్కువగా ఫలితం కలగజేస్తుంది. మంచి చేసేటువంటి గ్రహం మనకి స్థాన బలం లేనిదైనైతే మంచిగా అది పెద్దగా జరగదు. మంచి గ్రహం మనకు ఉంది, మన స్థానంలో మంచి గ్రహం మనకు ఉంది, కానీ దానికి స్థాన బలం లేదు. అక్కడ ఆ స్థాన బలం లేకపోవడం వల్ల మనకి అక్కడ మంచి పెద్దగా జరగదు. చెడు చేయవలసిన గ్రహం బలహీనమైతే చెడు పెద్దగా జరగదు. ఇది మెయిన్ పాయింట్. చెడు చేయాల్సిన గ్రహం మనకి బలహీనమైంది అనుకోండి, అక్కడ బలహీనం అంటే ఏంటి, అది ఆ గ్రహం అనేది మనకి నీచ స్థానంలో ఉంటాం కానీ, లేకపోతే శుభగ్రహంతో కలిసి అది బలహీనం చెందినప్పుడు కానీ, ఈ విధంగా ఉన్నప్పుడు కానీ, బలహీనం చెందినప్పుడు అయితే మనకి ఏం చేస్తున్నాం, అది చెడు పెద్దగా చేయదు. మనకేంటంటే ఈ వాక్యాల మొత్తం కూడా మనకి ఆరూఢ చక్రం అనేటువంటి ఒక పాఠ పుస్తకం అవుతుంది. దాంట్లో ఇవన్నీ మనకి రాసుంటాయి. జైమిని సూత్ర సిద్ధాంతంలో ఎక్కువగా ఆరూఢ లగ్నాన్ని ఎక్కువగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటారు. అందుకనే జైమిని చాలా టఫ్ సబ్జెక్ట్ గా చెప్పబడుతూ ఉంటుంది. అది కూడా జన్మ లగ్నం మనకి ఆరూఢ లగ్నం అయిందనుకోండి, జన్మ లగ్నమే మనకి ఆరూఢ లగ్నం అయ్యి పంచమ స్థానంలో కానీ, నవమ స్థానంలో కానీ, షష్టమ స్థానంలో కానీ, తృతీయాధిపతి స్థానంలో కానీ, దశమ స్థానంలో ఉన్నట్టయితే సమస్థాయి పాపగ్రహాలు ఉన్న ఎలా గ్రహ అంతర్దశల్లో కారాగారస యోగం అనేది కలుగుతూ ఉంటుంది. జన్మలగ్నం ఆరుడ లగ్నమై కానీ పంచమ నవమాధిపతులు, షష్టమాధిపతులు, తృతీయాధిపతులు దశల్లో వీటికి ఏదైనా సరే సమస్థాయి పాపగ్రహం ఉన్నట్టయితే ఆ గ్రహ దశాంతర దశల్లో కూడా కారాగాస యోగం అనేది కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ శుభగ్రహాల పాపగ్రహాల విషయాలకు వచ్చినట్టయితే లగ్నము ఆరుడలానికి చతుర్దశ దశమ స్థానం శుభగ్రహాలు సౌమ్యాన్ని బంధనం కలగజేస్తా ఉంటాయి. ఆరుడానికి చతుర్థ దశమ స్థానం యందు శుభ పాపగ్రహాలు సౌమ్యంగా ఉన్నట్టయితే బంధనం అనేది కలుగుతూ ఉంటుంది. ఇదే కారాగార యోగం అని, లేదా ప్రైవేట్ అనగా కిడ్నాప్ వంటివి చెప్పవచ్చు అన్నమాట.
కారాగారం అంటే పోలీస్ స్టేషన్ సంబంధించినవి కాకుండా కూడా ప్రైవేట్గా కిడ్నాప్లు వంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అధికారులు నిర్బంధించడం కానీ ప్రజలు నిర్బంధించడం కానీ చెబుతూ ఉంటుంటారు కదా, అలాంటి ఫలితాలని ఇక్కడ వర్తింపజేస్తూ ఉంటాడు. సౌమ్యం అనేటువంటి పదంలో మన సంఖ్యను తీసుకోవచ్చు లేదా బలం అని తీసుకోవచ్చు. ఈ విధంగా మనకేంటంటే ఈ యొక్క ఆరుడ లగ్నాన్ని బేస్ చేసుకొని కూడా చాలా వరకు మనకి చాలా విషయాలు చెప్పబడడం అని జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే బలం విషయంలో ఆ గ్రహం యొక్క సంబంధం విషయంలో మనకి చాలా రకమైనటువంటి విషయాల్లో శుభగ్రహ వీక్షణ సంబంధం కలిగినట్టయితే ఇక్కడ ఏంటంటే ఇంత ముందు కాలం రాజుభట్లు ఉండేవి, రాజుబులు పట్టుకోవడం కానీ పాప సంబంధం కలిగినట్టయితే శృంఖలాబంధనం అనేది ఒకటి, రాజదండం అని చప్పట్లు ఉండేవి. అలాంటి వాటిని మనం పరాశరుడు రాశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మనకేంటి పాపగ్రహ సౌమ్యము కలిగి పాపగ్రహంతో సంబంధ బాంధవులు ఏర్పడినట్లయితే ఎక్కువ శాతం కూడా అధికారులు పట్టుకోవడం కానీ లేదా వెహికల్కి ఫైన్ వేయడం కానీ స్థాన బలం అనే స్థానాన్ని బట్టి నిర్ణయం చేయాలి మనకది ఇప్పుడున్న పరిస్థితులలో. అప్పుడున్న పరిస్థితులు అది ఆ విధంగా ఫైన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏంటి అధికారులు పట్టుకోవడం కానీ లేదా వెహికల్ ఫైన్ వేయడం కానీ లేదా వాళ్ళు అధికారి దాంట్లో పట్టుబడి పడేయడం కానీ ఈ విధంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిని కలగజేయటం అనేది కలగజేస్తూ ఉంటుంది. యోగం అవయోగం ఏదైనా సరే ఆ స్థాయి నిర్ణయం చేసి ఆ స్థానాన్ని బట్టి మనము ఫలితం అనేది చెప్పాలి. స్థాన బలం ఎక్కువ అయితే ఎక్కువ యోగం, శిక్ష తక్కువ అవుతుంది. అప్పుడు స్థాన బలం అనేది మనకి అక్కడ లేకోకుండా గ్రహం ఇబ్బంది పెడితే తక్కువ చేసిన పని కానీ ఎక్కువ శిక్ష కారకుడుగా చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడు ఉన్నటువంటి రాశికి కోణస్థానాల్లో మనకి రాహు ఉన్నట్టయితే ఆ రాహుకి రవి వీక్షణ ఉన్నట్టయితే శుభగ్రహ సంబంధం లేని రాహు నేత్ర రోగిగా చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఉన్న రాశికి కోణాలలో, శుక్రుడు రాశి కోణాలు అంటే మన కోణాలు 1-5 స్థానాలు, 1-4 కేంద్ర కోణాలు ఏదైనా కావచ్చు. శుక్రుడు రాశికి కోణాల్లో మనకి రాహు ఉన్నట్టయితే ఆ రాహుకి మళ్ళీ రవి వీక్షణ ఉండి శుభగ్రహ సంబంధము రాహుకి లేనట్టయితే నేత్రరోగిగా మారుతూ ఉంటాడు. జెమిని పరాశరులు కేవలం సప్తమ స్థానం దృష్టి ఒకటే కాకుండా ఇతర దృష్టి విషయాలు కూడా తెలియజేయటం అనేది జరిగింది. రవి శుక్రుడు దగ్గరలో ఉన్నప్పటికీ శుక్రుడు కోణంలో ఉన్నా సరే రాహుని చూస్తారు. ఈ విధంగా మనకి లగ్నం నందు లేదా ఆరుడ లగ్నం నందు చంద్ర శుక్రులు మనకి ఉన్నట్లయితే ఆ జాతకుడు చతురంగ బలవంతైనటువంటి వ్యక్తిగా రాజ స్నేహాలతో భోగ జాతకుడు కాగలుగుతూ ఉంటాడు. లగ్నం నందు ఆరుడ లగ్నం నందు చంద్ర శుక్రులు ఉన్నట్టయితే ఆ జాతకుడు చతురంగ బలవంతుడు. అంటే మనకి ఏంటంటే లగ్నం నందు కానీ ఆరుడు లగ్నం నందు కానీ చంద్ర శుక్రులు ఉండడం అనేది మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది. మళ్ళీ అది సప్తమ స్థానాధిపతి అయి మళ్ళీ శుక్రుడు సప్తమాధిపతి అయి మనకి లగ్నంలో ఉన్నాడు అనుకోండి, అది నష్టం చేస్తుంది. మళ్ళీ అది కూడా పాయింట్ ఉంది. అంటే అతని అంటే చతురంగ బలాన్ని ఇస్తాడు, భోగజాతకుడు మాస్, కానీ వివాహం విషయంలో ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. మనకి ఆరుడ చక్రంలో మనకి ఉపపదం అనేటువంటి వర్డ్ మీకు కనిపిస్తూ ఉంటది బాగా. ఉపపదం ఆరుడ చక్రంలో మనకి ఉపపదం అనేటువంటి వర్డ్ మనకి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ లో కనిపిస్తుంది. ఉపపదం అంటే ఏంటంటే తెలియదు చాలా వరకు.
అది ఆరుడ చక్రంలో ఉన్నటువంటి ఉపపదాన్ని రాశి చక్రంలో కూడా ఉపపదంగా చూపించి దానికి కొద్దిగా ఉపపదానికి చాలా రకమైనటువంటి బేస్గా ఉంటుంది కాబట్టి 12వ స్థానం. కానీ ఉపపదమైనటువంటి వాక్యం మనకి రాశి చక్రంలో కానీ ఆరుడ చక్రంలో కానీ రాసి ఉంటుంది. ఆ ఉపపదంలో మనకి పాపి ఉన్నట్టయితే లేదా ఉపపద స్థానంకు పాప సంబంధం కలిగినా కానీ ఆ జాతకుడు సన్యాసం కానీ కలత్ర వియోగం కానీ చెప్పబడుతూ ఉంటుంది. మరి ఉపపదంలో ఉన్నటువంటి రవి కూడా ఇక్కడ పాపగ్రహం కాదు. అదొక వాక్యం ఉంది ఆరుడ చక్రానికి. ఉపపదంలో ఉన్నటువంటి పాపి ఏదైతే ఉన్నాడో లేదా ఉపపద స్థానానికి పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే జాతకుడు సన్యాసి కలత్ర వియోగం. రవిని మనం పాపగ్రహంగా తీసుకున్నాం. కానీ ఆరుడ చక్రంలో మనకి ఉపపదంలో మనకి రవి ఉన్నట్టయితే అది రవి పాపి కాడు, పాపగ్రస్తుడు కాదు అని ఆరుడ చక్రం చెప్తా ఉంది. ఉపపదానికి శుభగ్రహ సంబంధం కలిగిన ఉపపదానికి శుభగ్రహ సంబంధం అనేది కలిగినట్టయితే సన్యాసం కానీ కలత్ర వియోగం కానీ చేయడు. ఒకవేళ కలత్ర స్థానాధిపతికి నీచత్వాధిపతి లేదా నీచ స్థానాధిపతితో కలిగి కానీ నీచ స్థానాధిపతి దృష్టి కానీ నీచ స్థానాధిపతికి సంబంధించినటువంటి దోషాలు కలిగినప్పుడు కూడా మనకి కలత్ర వియోగం అనేది చేస్తూ ఉంటాడు. ఉపపదములు కానీ దాని ద్వితీయానికి కానీ అందులో స్వక్షేత్ర గ్రహం ఉన్నట్టయితే లగ్నం మనకి ఆరుడ లగ్నం కారక లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉన్నట్టయితే స్వక్షేత్ర గ్రహముగా ఏదైనా పాపగ్రహం ఉన్నట్టయితే ఉత్తర వయసులోనే మనకి చిన్న వయసులోనే మనకి కలత్ర విహీనం జరుగుతూ ఉంటుంది. ఉపపదానికి కానీ ధ్వాని ద్వితీయానికి కానీ అందులో స్వక్షేత్ర గ్రహం ఉన్నను లగ్నము ఆరు లగ్నం కారక లగ్నాధిపతులకు సంబంధించినటువంటి సప్తమ స్థాన స్వక్షేత్రంలో గ్రహాలు ఏదైనా పాపగ్రహం ఉన్నట్టయితే చిన్న వయసులో కలత్ర విహీనం కలుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనకి ఉపపదం మనకి మకరమైంది అనుకోండి, మకరంలో కానీ దాని ముందు స్థానం కుంభంలో కానీ శని ఉన్నారనుకోండి, శని ఏమవుతుంది మకర కుంభాలకి స్వక్షేత్రం అవుతుంది. కానీ దోషం అనేది వారికి వర్తిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే 12వ స్థానంకి సంబంధించిన విషయాలలో మనకి స్వక్షేత్రం అనేది ఇక్కడ ముఖ్యమైన పార్ట్. అంటే ఉపపదం మనకు మకరమైంది, మకరం లేదా కుంభంలో కానీ శని ఉన్నాడు అనుకోండి, శని స్వక్షేత్రంలో ఉంటారు. కావున ఈ దోషం అనేది వాళ్ళకి వర్తిస్తూ ఉంటుంది. ఇదే రీతిగా జన్మలగ్నం సప్తమ స్థానంలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి ఆ స్థానం స్వక్షేత్రమైంది అనుకోండి, స్వక్షేత్రమైనప్పుడు కలత్రా స్థానాధిపతి ఏమంటాం మనం, జన్మలగ్నానికి సప్తమ స్థానంలో పాపగ్రహం ఉందనుకోండి, కలత్ర స్థానాధిపతి కలత్రా స్థానంలో స్వక్షేత్రంలో ఉంటే దోషం అనేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పబడుతూ ఉంటుంది. అంటే కలత్రా స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నట్టయితే కొన్ని దోషాన్ని నివృత్తి అనేది చేయడం అనేది మనకి ఆరుడ లగ్నంలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉపపదానికి, ఈ ఉపపదం ఏదైతే ఉందో ఉపపదానికి సప్తమాధిపతి అంటే 7వ స్థానాధిపతి, ఉపపదమునికి సప్తమాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే తన వంశం కంటే ఉత్తమ వంశమును, ఉపపదము సప్తమాధిపతి ఉచ్చస్థానంలో, ఉపపదానికి సప్తమాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నట్టయితే తన వంశం కంటే ఉత్తమ వంశమైనటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. అదే నీచ ఉన్నట్టయితే తన వంశం కంటే తక్కువ వంశం ఉన్నటువంటి దాన్ని
వివాహం చేసుకోవడం అనేది ఆ విధంగా లాభం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏంటి, ఉపపద నుంచి సప్తమ స్థానం అనేది మనకి ముఖ్యంగా పాపగ్రహ సంబంధం అనేది ఇక్కడ కలిగి ఉండకూడదు. ఉపపద సప్తమ స్థానానికి కానీ తృతీయాధిపతికి కానీ శుభగ్రహ సంబంధం కలిగినట్లయితే భారీ రూపవతి అవుతుంది. అటు సంబంధం లేని ఎడల కురిపి అవుతుంది. స్త్రీ జాతక చక్రంలో జాతక శోధన చేసేటప్పుడు మనకి భర్త అని చెప్పాలన్నమాట. ఉపపద సప్తమ స్థానానికి అధిపతికి శని రాహుల సంబంధం కలిగినా సరే అపవాదుల వల్ల భార్యాభర్తలు అనేది విడిపోతూ ఉంటారు. ఉపపద సప్తమ స్థానానికి తృతీయాధిపతి శని రాహు సంబంధం కలిగినట్టయితే అపవాదుల వలన భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. నేను కోర్టు గొడవలను జాతకాలు శోధిస్తే ఈ అంశం ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంటది. ఇదే విషయం మనకి జాతక రాశిచక్రం నందు కూడా శోధన చేయాల్సినటువంటి అవకాశం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు రవి, ఈ శుక్రుడు రవి మనకి లగ్నంలో కానీ సప్తమ స్థానంలో కానీ ఉన్నట్లయితే భార్య గొడ్రాలు అవుతూ ఉంటుంది. శుక్రుడు అదేవిధంగా మనకి ఈ రవి లగ్నంలో కానీ సప్తమ స్థానంగా ఉన్నట్టయితే భార్య గొడ్రాలుగా అవుతూ ఉంటుంది. కొన్ని సంతాన విషయంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకు ఇస్తుంది? శుక్రుడు హస్తగతం సంబంధించినటువంటి దోషమైనటువంటి గ్రహం. రవితో పాటు శుక్రుడు గడిచినట్టయితే హస్తగతం పొందుతుంది శుక్రుడు. కానీ రవి శుక్రుడు కలిగి హస్తగత దోషాన్ని ఇక్కడ ఇస్తుంది. కాబట్టి అలాంటి దోషం కలవారై లగ్నంలో ఉంటే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ సప్తమ వీక్షణ చేస్తుంటారు. కాబట్టి కలత్ర స్థానం చూస్తూ ఉంటారు. కలత్రలో ఉంటే ఇంకా ఎక్కువ నష్టాన్ని కలగజేస్తారు. దృష్టి ఉంటే 50%, అదే కలత్రాస్త్రం కూర్చున్నాం అనుకోండి ఎక్కువగా నష్టాన్ని కలగజేయటం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా చంద్రోదయము సమరాశుల్లో అయితే కలత్రం అనేది మంచిగా జరుగుతూ ఉంటుంది. చంద్రోదయం ఏదైతే చంద్రోదయం ఆ జాతచక్రంలో చంద్రో ఉదయం ఏదైతే ఉందో సమరాశుల్లో ఉన్నట్టయితే కలత్ర విషయంలో మంచి జరగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పురుష రాశిని పొందినటువంటి కలత్ర పురుష భావాన్ని కలిగి ఉంటుందన్నారు. పురుష రాశిని పొందిన కలత్ర స్థానము పురుష భావాన్ని కలిగి ఉంటుంది. స్త్రీ సంగ్రహం గ్రహంతో స్త్రీ యొక్క భూగ్రహంతో కలిసినటువంటి గ్రహము కలత్రం అనేది మిశ్రమ రూపమైనటువంటి ఫలితాన్ని చూపిస్తూ ఉంటుంది. ఈ సూత్రం పురుష జాతకం వరకే కాకుండా స్త్రీ జాతకం నుంచి కూడా అమలు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఈ యొక్క గ్రహాలు గ్రహస్థితి గ్రహానికి సంబంధించిన విషయాలలో మనకి ఆరూఢ చక్రం అనేది సూక్ష్మమైనటువంటి ఒక పద్ధతి. పురుష జాతకంలో సప్తమ స్థానం, స్త్రీల జాతకంలో లగ్న ద్వారా ఈ అంశాన్ని మనం శోధన చేస్తూ ఉండాలి. పురుష జాతకంలో సప్తమ స్థానం, స్త్రీల జాతకంలో లగ్నం ద్వారా మనము శోధన చేయాల్సిన అంశం అన్నమాట ఇది. పురుషుల సప్తమ స్థానం లేదా స్త్రీలకు లగ్నము అంగారకుడి యొక్క రాశి కానీ అంశము కానీ ఉన్నట్లయితే భార్య దాసి అయి ఉంటుంది వాళ్ళకి. పురుష జాతకంలో సప్తమ స్థానం, స్త్రీ జాతకం లగ్నం ద్వారా ఈ యొక్క అంశాన్ని మనం పరిశీలన చేయాలి. పురుషుల జాతక చక్రంలో సప్తమ స్థానము, స్త్రీ జాతక చక్రంలో లగ్న స్థానంలో అంగారకుడు అంటే కుజరాశి కానీ కుజుడికి సంబంధించిన అంశం కానీ ఉన్నట్టయితే భార్య దాసి ఉంటుంది. అలాగే సప్తమ స్థానము అయి లగ్నము అయినా నీచమూల గ్రహ అంశాలు కలిగి ఉన్నట్టయితే కలత్ర యుక్త వయస్సులో ఉండగా దుష్ట స్వభావమైనటువంటి వాటిని కలగజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య భార్య ఎక్కువగా
డిమాండ్ చేయడం, అలాంటి వాటిని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనకి ఆరూఢ స్థానంలో మనకి దారారూఢం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ వివాహం విషయంలో. సప్తము కానీ లగ్నం కానీ శుభాంశ రాశి అందు ఉన్నట్టయితే భార్య సద్గుణవతి అవుతుంది. సప్తమ మంది కానీ లగ్నం కానీ శుభాంశ రాశి అయినట్టయితే భార్య సద్గుణవతి అవుతుంది. సప్తమ స్థానంను శుభగ్రహాలతో చూడబడిన మిగులు సుందరవతి అయినటువంటి భార్య రాగలుగుతుంది వాళ్ళకి. ఈ నియమం భర్త జాత చక్రంలో కూడా ఆడవాళ్ళలో చూడొచ్చు, ఆడవాళ్ళ జాతకంలో భార్య దాంట్లో చూడొచ్చు. సప్తమ స్థానము చంద్రరాశి అయి ఉండగా చంద్రరాశి అనేది దుర్బలమైనట్టయితే ఆ యొక్క భర్తని హింసించేటువంటి భార్య అనేది కలుగుతూ ఉంటుంది. సప్తమ స్థానం చంద్రరాశి అయ్యి చంద్రరాశి మనకి దుర్బలమైనట్టయితే భర్తని హింసించేటువంటి భార్య కలుగుతూ ఉంటుంది. చాలా విషయాలు మనం గమనిస్తూనే ఉన్నాం. అయ్యో అది భార్య గయ్యాలిరా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదే చంద్రరాశిలో బలం కలిగినట్టయితే భార్య పతివ్రతగా మారుతూ ఉంటుంది. లగ్నాధిపతి సప్తమ స్థానం నుండి శుభగ్రహాలతో ఉన్నట్టయితే లగ్నాధిపతి సప్తమ స్థానం నుండి శుభగ్రహాలతో ఉన్నట్టయితే సద్గుణమైనటువంటి పుట్టిన భార్య వాళ్ళకి భార్యగా రావడానికి అవకాశం అనేది ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా లగ్నాధిపతి దుష్ట కేంద్ర ఆధిపత్యంలో ఉన్నటువంటి సప్తమ స్థానం ఉన్నా సరే లగ్నాధిపతి దృష్టి క్షేత్ర ఆధిపత్యంలో ఉన్న సప్తమ స్థానంలో ఉన్న దుష్టగ్రహాలతో కలిసి ఉన్న సప్తమ స్థానంలో ఉన్న దుష్టకులకు పుట్టిన భార్య రాగలుగుతున్నటువంటి వాక్యం ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఈ పాయింట్స్ మొత్తం కూడా మీకు కింద వస్తూ ఉన్నాయి. మళ్ళీ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా లేదని చెప్పి కింద పాయింట్ మీరు చదువుకోవడం కోసం అనేది రాశాను. పాజ్ చేసి మీరు దాన్ని చూసుకోవచ్చు. భార్య యొక్క లక్షణాన్ని చెప్పబడిన ఫలితాలన్నీ కూడా భర్త యొక్క లక్షణాన్ని కూడా మార్పు చేసి ఆ విధంగా మనం చెప్పవచ్చు. దారాపదము అనే సప్తమ స్థానం సంబంధించేటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్. ఈ దారాపదం మనకి మిథున కన్యాల్లో ఏదో ఒకటయ్యి శని కుజుల వీక్షణ కలిగిన ముక్కు శ్వాస రంధ్రాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలు కలిగినటువంటి భార్య కలుగుతుందని చెప్పబడింది. దారాపదం మనకి అంటే 7వ స్థానం మనకి మిథున కన్యాల్లో ఏదో ఒకటి అయ్యి శని కుజుల వీక్షణ ఉన్నట్టయితే ఈ ముక్కు సంబంధించిన శ్వాస సంబంధించిన రంధ్రాలకు ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య భార్యని కలగజేస్తాడు. ఇదే దారారూఢం మనకి 7వ స్థానం మనకి మేషం కానీ వృశ్చికం కానీ ఒకటయ్యి గురువు కానీ లేదా శనితో కానీ వీక్షణ కలిగిన ఎడల చెవులకు సంబంధించిన రోగం కలిగినటువంటి భార్య కలత్రాన్ని కలగజేస్తూ ఉంటాడు. దారారూఢంలో గురురావులు ఉన్న ఎడల చెవుడు దంతరోగమైనటువంటి కలత్త కలుగుతుంటుంది. ఉపపదం విషయంలో కన్యా లేదా తుల అయినట్టయితే అక్కడ శనిరావుల యొక్క దృష్టి కలిగిన శనిరావులు ఉన్నట్టయితే ఆ భార్యకి కుంటితనం లేదా వాతరోగాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ పైన యోగాలు ఏ యోగం కలిగిన వారికి శుభగ్రహ దృష్టి కలిగిన ఎడల ఆ యోగం అనేది వాళ్ళకి ఉండదు. ఈ విధంగా చెప్పిన పాయింట్లలో ఉండి వాళ్ళకి ఆ పాయింట్ల ఏకీభవించి శుభగ్రహం అనే దృష్టి కలిగింది అనుకోండి, ఈ పాయింట్స్ వాళ్ళకి వర్తింప చేయవు. ఉపపదంలో మనకి ఏంటంటే శని బుధు శుక్రుడు ఉన్నట్టయితే జాతకుల సంతాన యోగాన్ని ఉండదు. ఉపపదంలో మనకి శని బుధ శుక్రుడు ఉన్నట్టయితే జాతకుల సంతాన యోగం ఉండదు. లగ్నము అంశలగ్నము కారకులు ఉన్నటువంటి రాశి తృతీయ పంచమ స్థానాలు పుత్రభావం అన్నట్టయితే అది మంచి పేరు ప్రఖ్యాతులని పుత్రభావం కలగజేస్తూ ఉంటుంది. అందులో మనకి గురు కానీ రవి కానీ రాహు కానీ ఉన్నట్టయితే బహు పుత్రవంతుడుగా మారుతూ ఉంటాడు. చంద్రుడు ఉన్నట్టయితే ఏకపుత్రుడిని కలగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ వాక్యంలో మనకి ఏంటంటే మెయిన్గా పుత్రస్థానంలో ఉన్నట్టయితే జాతకుడు దత్తపుత్రుడు కూడా కలిగి దత్తపుత్రుడు ద్వారా కూడా మనకి యోగాన్ని కలగజేసే అవకాశము కలగజేస్తూ ఉంటాడు.
శని మాత్రమే మృత ప్రజ అన్నారు. కేవలం శని ఒక్కడే ఉంటే మృత సంతతి గలవాడుగా అవుతాడు. ఇదంతా చాలా వరకు చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. దీన్ని మనము చాలా సూక్ష్మంగా చూసేటువంటి పార్ట్స్ అన్నమాట. మనకి ఓజో రాశులు అయినటువంటి జాతకుడు బహుపుత్ర యోగ అవుతాడు. ఓజో రాశులు అంటే ఏంటి? మనకి మేష, మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ రాశులు. యుగ్మ రాశులు అంటే ఏంటి? వృషభ, కర్కాటక, కన్య, వృచ్చిక, మకర, మీనాలు. ఈ మనకి రాశులు. పంచమ స్థానం దుగ్గిరాశులు ఉన్నట్టయితే స్వల్ప సంతతి కలగజేస్తాడు. పంచమ స్థానం నందు యుగ్మరాశులు అయినట్టయితే స్వల్ప సంతతిని అనేది కలగజేస్తూ ఉంటాడు. తృతీయాధిపతి నందు కానీ ఆరుడ ఏకాదశి నందు కానీ శని రాహులు ఉన్నట్టయితే క్రమంగా కనిష్ట జ్యేష్ఠ సోదరుల నాశనాన్ని కలగజేస్తూ ఉంటాడు. భాతృస్థానందు కుజ, చంద్ర, గురుడు, బుధులు ఉన్నట్టయితే చాలా మంది సోదరులు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. భాతృస్థానందు శని ఉన్నట్టయితే శని చూచినా సరే తన తల్లికి కలిగిన సంతానంలో తానొక్కడు మాత్రం మిగులుతూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా మరణించడానికి అవకాశం చూపిస్తూ ఉంటుంది. ఉపపదంలో రవి గాని కుజుడు గాని ఉంటే అప్పుల్ని ఇస్తే అవి తిరిగి రావు. ఉపపదంలో మనకి రవి గాని కుజుడు గాని ఉంటే అప్పులు ఇస్తే అవి తిరిగి రావు. మళ్ళీ మానవ జన్మ ఎత్తి అప్పుడు వాటిని రాబట్టాలి, అది కష్టం. చంద్రుడు శుభుడై ఉన్నట్టయితే కళల్లో నైపుణ్యం అనేది కలిగి ఉంటారు. ఉపపదంలో మనకి రవి గాని కుజుడు గాని ఉంటే అప్పులు ఇస్తే తిరిగి రావు. అదే చంద్రుడు ఉన్నట్టయితే కళల్లో వాళ్ళకి ఒక నైపుణ్యం అనేది కలుగుతుంది. కళలు అంటే సినిమాలు లేదా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏదైనా సరే. అదే బుధుడు ఉపపదంలో ఉన్నట్టయితే వ్యాపారంలో పెట్టుబడి పెడతాడు. గురువు ఉన్నట్టయితే దానాలు చేస్తారు. కాబట్టి స్వర్గలోక ప్రాప్తిని మనకి గురుడు ఉపపదంలో ఉంటే మంచిది. శుక్రుడు, శుక్రకుజులు, శని రాసులలో లేకుంటే భోగాల్ని అనుభవిస్తాడు. ఉపపదంలో మనకి శుక్రుడు గాని కుజుడు గాని శని గాని ఈ రాశులు లేకుంటే భోగాల్ని అనుభవిస్తాడు. నిరంతరం ఆనందం, స్వర్గలోకం అనేది లభిస్తూ ఉంటుంది. అదే శని ఉన్నాడు అనుకోండి, డబ్బు ఉంటుంది, పిసినాతనంగా ఉండి దాన్ని అనుభవించలేడు. శని ఉంటే పిసినాడిగా ఉంటే చివరికి ఆ డబ్బు మొత్తాన్ని ఎవరికో ఇస్తాడు, వాడు మొత్తం దాన్ని నాశనం చేస్తాడు. అదేవిధంగా రాహు ఉన్నట్టయితే దురాశతోని ఖర్చు పెడుతుంటాడు. కేతు ఉన్నట్టయితే మోక్షాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇది ఆరుడ లగ్నం గురించి. ఆరుడ లగ్నంలో మనకి ఏంటంటే చాలా రకమైనటువంటి పార్ట్స్ ఉన్నాయి. దాన్ని చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చాప్టర్గా అది మారిపోతూ ఉంటది. కాబట్టి ఆరుడ లగ్నం గురించి సమగ్ర పరిశీలన చేయండి. ఆరుడ లగ్నం గురించి కొంచెం వివరణ చేయండి నేను చెప్పారు. కాబట్టి ఈ ఆరుడ లగ్నం గురించి నేను వివరంగా కొద్దిగా మీకు తెలియజేశాను. మీకు అర్థం కావడం కోసం మళ్ళీ మీకు పాయింట్స్ మొత్తం కూడా వివరంగా రాసి పెట్టాను. దాన్ని క్షుణ్ణంగా డీకోడ్ చేసుకొని మీరు చదువుకున్నట్టయితే ఆరుడ చక్రం గురించి మనకి కొన్ని రకమైనటువంటి మంచి ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఆరుడ చక్రం గురించి మరో క్లాస్లో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ తెలియజేయండి. ఇది సబ్జెక్ట్ మాత్రం చాలా డెప్త్ సబ్జెక్ట్. ఆరుడ లగ్నం అనేది కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ఆరుడ లగ్నం గురించి అంత స్పీడ్గా తెలియదు. ఆరుడ లగ్నాన్ని వేసి ఒక 10-15 సార్లు దాన్ని మనము పరిశీలన చేస్తే ఇప్పుడు రాసిన పాయింట్లు ఏదైతే ఉన్నా ఆ పాయింట్లు మొత్తం ఒక బుక్ మీద రాసుకొని మీరు క్లియర్గా చదువుకున్నట్టయితే ఆరుడ లగ్నం గురించి కొద్ది అవగాహన వస్తూ ఉంటుంది. ఆరుడ లగ్నం అనేది జ్యోతిష్ శాస్త్రంలో నవాంశ కంటే అతి ప్రాముఖ్యమైనటువంటి ఆరుడం అనేది చాలా ముఖ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. ఇది ఆరుడ లగ్నం గురించి. దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి. ఇది డెప్త్ సబ్జెక్టు. అర్థం కాకపోయినట్టయితే 2-3 సార్లు చూడండి. ఎందుకంటే ఆరుడ లగ్నం నాకే కొద్దిగా ఒక్కోసారి అర్థం కాంత పెద్ద సబ్జెక్ట్ ఇది. 150 పుస్తకాలు చదివితే నాకు కొద్ది వరకు చెప్పగలిగినటువంటి అవకాశం ఇందులో కనిపించింది. ఇది ఆరుడ లగ్నం గురించి. మీరు దయచేసి మీ కామెంట్ తెలియజేయండి. ఒక లైక్ మాత్రమే. మీ భరద్వాజ్ శర్మ.